శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి డిసెంబర్ 22 నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మిథున రాశి వారికి ఈ వారంలో రాశ్యాధిపతి బుధుడు 6వ స్థాన సంచారం వలన జాతకుడు తన బంధువులతో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగే వృత్తిలో తన నైపుణ్యాన్ని పెంచుకొని కొత్తగా వృత్తిలో ప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక విషయాల్లో రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈ కుజుడు యొక్క రాశిలో ఈ బుధగ్రహ సంచారం వల్ల జాతకుడికి చర్మ వ్యాధులు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తరచుగా ఈ మిథున రాశి వారికి ఇటువంటి చిన్న తరుణ వ్యాధులు వస్తుంటే అటువంటి వారు ఈ సమయంలో తగు జాగ్రత్త తీసుకోవడం మంచిది. అలాగే సప్తమ స్థానంలో రవిగ్రహ సంచారం జాతకుడు జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది. పార్ట్నర్స్తో ఒక రకమైన విభేదాలు రావడం కానీ వృత్తి వ్యవహారాలు సెటిల్ చేసుకునే విధంగా సప్తమ స్థానంలో రవి మీకు ప్రోత్సహించే అవకాశం ఉంది. అలాగే మీరు కొత్తగా భాగస్వామ్య వ్యాపారంలో ప్రవేశించడం కానీ పార్ట్నర్షిప్ వ్యవహారంలో భాగస్తులను మార్చుకునే విషయంలో కొంత ఆలోచన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మీకన్నా తెలివైన వాళ్ళు మీకు భాగస్తులుగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి సలహా ప్రకారం మీరు ముందుకు వెళ్ళడమే మంచి అవకాశంగా ఉంది. అయితే వృత్తిపరంగా హోదా కూడా పెరిగే అవకాశం ఉంది. సప్తమం ఎప్పుడు కూడా దశమాతు దశమం అవుతుంది. కాబట్టి సప్తమంలో వచ్చిన ప్రతి గ్రహం కూడా వృత్తి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే మీరు వృత్తిలో మీ యొక్క హోదా పెరగడం కానీ బాధ్యత పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రుడు అష్టమ స్థాన సంచారం వల్ల జాతకుడు వివాహ విషయంలో ఒక శుభవార్త వింటాడు. భార్య ద్వారా మీకు ఆకస్మిక ధనలాభం లాంటిది ఉంటుంది. అంటే వివాహం ద్వారా డౌరీ రూపంలో కానీ భార్యకి ఏదైనా ఉద్యోగం లాంటిది వచ్చే అవకాశం కంపల్సరీగా ఉంటుంది. లేదంటే కొన్ని సందర్భాల్లో మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తులు కానీ షేర్లు కానీ రేటు పెరగడం వల్ల ఆ విధంగా కూడా మీ సంపద పెరిగే అవకాశం ఉంది. అలాగే మీరు కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరైతే ముఖ్యంగా ఈ మ్యూజిక్ డ్యాన్సు ఈ లలిత కళ యందు ప్రవేశం ఉంటుందో వాళ్ళకి అనూహ్యంగా పట్టు సాధించి ఏదో ఒక శాస్త్రంలో కానీ ఒక నృత్యంలో కానీ సాంగ్స్లో కానీ మ్యూజిక్లో కానీ అనూహ్యంగా మీరు వెలుగులోకి రావడం వల్ల గొప్ప గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే మీరు ఈ వృత్తిలో ఉంటే అంటే ఈ కళారంగానికి సంబంధించిన వృత్తిలో ఉంటే అటు వృత్తిలోనూ పేరు వస్తుంది, అనూహ్యంగా మీకు ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక మనకి 9వ స్థానంలో మరి శనిగ్రహ సంచారం అతి తొందరలో దశమ స్థానంలోకి మారే ప్రయత్నంలో ఎవరైతే వృత్తిలో ఇచ్చాం అంటే ఉద్యోగం కొరకు దూర ప్రాంతంలో వీసా కొరకు ప్రయత్నం చేస్తుంటారో అటువంటి వారికి ఈ సమయంలో వారి యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అలాగే అతి తొందరలో ఉద్యోగం మారే స్థితి కూడా కనబడుతుంది. కాబట్టి దానికి తగు విధంగా ప్రయత్నాలు చేసుకోవడం వల్ల ప్రస్తుత ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే కొత్త ఉద్యోగాన్ని వేరే దేశంలో కానీ వేరే రాష్ట్రంలో కానీ పొందే అవకాశం ఉంటుంది. అయితే టెక్నికల్గా ఎక్కడ ఉంటుందంటే మీరు ఏ ప్రయత్నం చేసినా కదా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని మాత్రం ఉంచుకొని ప్రయత్నం చేయాలి తప్ప మీరు చేస్తున్న ఉద్యోగం మానేసి కొత్త ప్రయత్నం చేస్తే మాత్రం అది 100% చాలా ప్రొలాంగ్ అయి చాలా కాలం పాటు ఖాళీగా ఉండవలసి ఉంటుంది. కాబట్టి ఏదైనా మిథున రాశి వారు ఎప్పుడైనా సరే వారి యొక్క ఉద్యోగం మారినప్పుడల్లా వారి యొక్క అభివృద్ధి ఉంటుంది. అలాగే మరి మానేసి ప్రయత్నం చేయడం కన్నా ఉద్యోగంలో ఉండగా ప్రయత్నం చేసుకుంటేనే ఎక్కువ ఫలితం వచ్చే అవకాశం ఉంది. దీన్ని సపోర్ట్ చేస్తూ దశమాధిపతిగా ఉన్నటువంటి గురు భగవానుడు 12వ స్థానంలో వక్రగమనంలో ఫిబ్రవరి 4వ తారీఖు వరకు సంచరించడం వల్ల చాలా ప్రయత్నాలు ఏమవుతాయంటే దగ్గరికి వచ్చినట్టే వచ్చి మళ్ళా చివరి నిమిషంలో మనం చేరే నిర్ణయం తీసుకునే లోపల అవి మళ్ళీ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు తొందరపడకుండా ఒక విషయాన్ని బాగా కన్ఫర్మ్ అయిన తర్వాత పర్టికులర్గా మీకు ఆర్డర్స్ చేతికి వచ్చిన తర్వాత మాత్రమే ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టాలి తప్ప
తొందరపడి ఉద్యోగాన్ని విడిచిపెడితే అటు ఇటు కాకుండా చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ఉద్యోగ విషయంలో ఎప్పుడు కూడా ప్రయోగాలు చేయొద్దు. ప్రయోగాలు చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ గ్యాప్ పెరిగిపోవడం వల్ల గతంలో మీరు ఏ ఉద్యోగం అయితే చేశారో దానికన్నా తక్కువ స్థాయి ఉద్యోగానికి చేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ జాతకుడు మార్పు ఉంటుంది, కానీ వచ్చిన దాకా మాత్రం తొందరపడకుండా అదే ఉద్యోగంలో కొనసాగడం మంచిది. బట్ ఏదైనా ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు జాతకుడు యొక్క ఆదాయం పెంచే విధంగా ఉంది. కాబట్టి అటు వృత్తి సంబంధించిన విషయాల్లో కానీ స్థిరాస్తి సంబంధించిన విషయంలో కానీ ఏదో ఒక అభివృద్ధి రావడం వల్ల జాతకుడి యొక్క ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. జాతకరీత్యా ఎవరైతే జ్యోతిష్యాన్ని నమ్ముతూ ఉంటారో దాన్ని ఫాలో అవుతూ ఉంటారో వారు కంపల్సరిగా కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని పూజలు పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోవలసి ఉంటుంది. మరి సాధారణంగా ప్రతి సంవత్సరం 1-2 సార్లు మాత్రమే వచ్చే శని త్రయోదశి, మరి ఈ వారంలో మనకి వారం చివరిలో డిసెంబర్ 28వ తారీఖున శని త్రయోదశి అనే పర్వదినం రాబోతుంది. మరి ఆ రోజు అంటే కేవలం శని భగవాన్ నుండి ఏలినాటి శని అష్టమ శని ఉన్నవారే కాకుండా మిగతా వారు కూడా ఎలా ఉంటుందంటే చాలా వరకు ఎవరో ఒకరికి శని మహాదశ, శని అంతర్దశ, విదశ, లేదంటే ఇంకొక విధంగా మరి శని గోచారీత్యా అనుకూలంగా లేకపోవడం, ఇవన్నీ ఏదో రంగా జరుగుతుంటాయి. అలాగే శాశ్వతంగా ఎక్కువ రోజులు పడే ఇబ్బందులకు కూడా శని కారణం అవుతూ ఉంటాడు. అంటే ఒక వ్యాధి మీకు వచ్చి చాలా కాలంగా పట్టి పీడిస్తున్నా, లేదంటే ఒక రుణం ఒకరి దగ్గర మీరు అప్పు తీసుకుంటే అది ఎంత కష్టపడ్డా దాన్ని తీర్చలేకపోతుంటారు. అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడాలన్నా, అలాగే ఒక వ్యసనం చాలా వరకు మనిషిని పట్టి పీడిస్తూ ఉంటుంది. అది పాన్ అవ్వచ్చు, లేదంటే మందు తాగొచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కార్డ్స్ అనొచ్చు అనుకోండి. అంటే ఏదైనా మనల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదో అటువంటివన్నీ కూడా శని ప్రభావం చేత వచ్చినవే. సో అందువలన ఏంటంటే చాలా వరకు మనుషుల్లో ఉన్నటువంటి ఒక బద్ధకం, అశ్రద్ధ, పోస్ట్పోన్ మెంటాలిటీ, పని చెప్తే ఇసుక్కోడు, ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావం చేత ఉన్నవే. మరి ముఖ్యంగా విద్యార్థులు కూడా చదివింది మర్చిపోతున్నారు అన్నా కూడా దానికి ఈ శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అంటే మనం వాళ్ళు వీళ్ళు అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవాన్ని పూజించుకోవడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే శని భగవాన్ని పూజించామంటే మామూలుగా నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్ముతున్నటువంటి ఏదో ఆయిలో నువ్వులో కొని ఆ శని భగవాన్ మీద శుభ్రంగా పోసేసి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేయడం వలన శనిగ్రహం యొక్క ఆగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఒక అభిషేకం చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా ఆ విగ్రహాన్ని శుభ్రంగా మంచినీటితో స్నానం చేయించి దాని తర్వాత తైలంతో అభిషేకం చేసి దాని తర్వాత మళ్ళా మీరు శుభ్రమైన వాటర్తో పరిశుభ్రంగా కడిగి మంచి వస్త్రాన్ని ఆ విగ్రహానికి ధరింపజేసి నైవేద్యం అది పెట్టి పూజించినప్పుడు మాత్రమే అది అభిషేకంగా మీకు వర్తిస్తుంది. తప్ప ఎవరో ఒకరు పూజ చేస్తుంటారు, ఇంకోటి వచ్చి దాని మీద నువ్వులు వేసేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ పోసేస్తుంటాడు. అంటే ఆ శని భగవానుడు ఆ సమయంలో ఏదో పనిలో బిజీగా ఉంటాడు. గమ్ముని అతని మీద ఇటువంటివి పోయడం వల్ల అతనికి ఆగ్రహం కలిగే అవకాశం ఉంది. కాబట్టి నెమ్మదిగా ఎక్కువ మంది ఉన్నాం, ఒకళ్ళ తర్వాత ఒకరు కంపల్సరిగా ఈ విధానం చేయడం, మళ్ళా కొత్తగా మళ్ళీ వాటర్తో కడిగి మళ్ళీ ప్రారంభించుకోవాలి తప్ప ఒకేసారి అలా చేయడం వల్ల ఫలితం వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా ఆలస్యమైనా నెమ్మదిగా, అంటే ఎంత నెమ్మదిగా శని భగవాన్ని పూజిస్తే అంత సంతోషించడం జరుగుతుంది. మీరు ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత ఆగ్రహానికి గురవడం జరుగుతుంది. చెయ్యకపోయినా పర్లేదు, కానీ ఇలాగ అవమానకరంగా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. సరే, ఎప్పుడైతే మనం శని భగవానుడి యొక్క అభిషేకం పూర్తయిందో కంపల్సరిగా మీరు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుణ్ణి, అంటే ప్రధాన దేవుణ్ణి కూడా అర్చించి అతనికి కూడా విధి విధానంగా అభిషేకాదులు నిర్వహించిన తర్వాత మీరు నెమ్మదిగా
మీ యొక్క గృహానికి విచ్చేసి ఆ రోజంతా కూడా చాలా పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. భూశయనం చేయడం, ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు తినకుండా మామూలుగా సాత్వికమైన ఆహారం, అవసరమైతే పళ్ళు పొలాలు అటువంటి తీసుకొని భూమి మీద పడుకొని ఆ రోజు ఎటువంటి రాత్రిపూట కూడా కిందే పడుకొని అన్ని సుఖాలకి దూరంగా ఉండి మళ్ళా ఆ మర్నాడు ఉదయం లెగిసి శుభ్రంగా స్నానం చేసి సూర్యభగవానుని ఆదివారం సాధారణంగా అవుతుంది కాబట్టి ఆ రోజు సూర్యభగవాన్ని కూడా చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు 100% ఈ నియమంగా ఉంటూ ఎటువంటి మాంసం మద్యం ఇలాంటి దూరంగా ఉంటూ చేయడం వల్ల మీరు చేసి చూడండి. మీ జీవితంలో అద్భుతం అన్నది 100% అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేవాడు శని భగవానుడే. అయితే మీరు చేసుకునే దాన్ని బట్టి తన ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. అందరూ ఆలస్యం అంటుంటారు. మరి ఆలస్యం ఎందుకు కారణం అవుతుందంటే మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల. అంటే ఒక విద్యార్థి 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, కట్టొచ్చు, పాస్ అవుతుంటాడు. అది ఆలస్యానికి కారణం అవుతుంటుంది. ఒకడు ఒకేసారి ఎట్ ఏ టైం పాస్ అయిపోతుంటాడు. రెండుకి శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అందువలన శని భగవాన్ని నిందించకుండా మీరు ఫేవర్గా మీరు అభిమానిస్తే శని కూడా మీకు తొందరగా అభిమానించి మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా ఇటువంటి ఫలితం చేసుకుంటూ ఒక సప్తముఖి రుద్రాక్ష ధరించడం కానీ, అలాగే బ్లూ సఫేర్ అనే ఉంగరాన్ని వెండిలో చేయించి రైట్ హ్యాండ్ మధ్య వేలికి పెట్టుకోవడం వల్ల కానీ ఇవన్నీ కూడా జాతకుడికి శని యొక్క ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. స్వస్తి.